హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా. ఈరోజు వీడియో ఏంది అంటే ఇంటర్నేషనల్లో ఉండే వాళ్ళకి కొరియర్ ఎట్లా చేయాలి ఏంది అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. నాకు కూడా అట్లానే ఉంటుండే. యాక్చువల్గా నాకైతే డొమెస్టిక్ కొరియర్ కూడా చేయడం తెలియకపోతుండే. అట్లాంటిది నేను ఇంటర్నేషనల్ కొరియర్ 2 times చేసిన. ఫస్ట్ టైం కొన్ని మిస్టేక్స్ అయితే జరిగినాయి. అవన్నీ రిపీట్ కాకుండా ఈసారి అయితే మ్యాక్సిమం 95% అయితే సక్సెస్ అయినాము. ఇక కొన్ని లాస్ట్ మినిట్లో కొన్ని మిస్ అయితే అంతే ఉంటుంది. ఈ కొరియర్ డీటెయిల్స్ అవన్నీ ఎట్లా ఏంది అని తెలుసుకోవాలంటేనైతే వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకుండా. మీకైతే చాలా నాలెడ్జ్ వస్తుంది. మనకైతే ఇంకా చాలా అంటే చాలా తెలుసుకోవాలి కొరియర్ చేయడానికన్నా ముందు. ఇక అట్లయితేనే మనకి ఎలాంటి మిస్టేక్స్ లేకుండానైతే ఉంటుంది. ఇక మా ఫ్రెండ్ అయితే యూఎస్ఏలో ఉంటుంది, తనకి కొరియర్ చేయాలి. మళ్ళీ తనకి ఏంది అంటే షాపింగ్ అవన్నీ నేనే చేసిన అన్నట్టు. అయితే తను వెళ్ళేటప్పుడు ఏంది అంటే తను కూడా ఫస్ట్ టైం వెళ్ళింది. తనకు అంత ఏమేమి అవసరం ఏంది అనేది తెలియదు. అట్లా అన్ని తీసుకెళ్ళలేదు, కొన్ని తీసుకెళ్ళింది. కానీ అయినా ఒక 2 years అట్లా అవుతుంది తను వెళ్ళి. ఇంకా చాలా అవసరం అయితే ఉంటాయి కదా, మనం ఇక్కడ ఉంటేనే ఎన్ని షాపింగ్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ షాపింగ్స్ అవన్నీ ఉండయా అంటే ఉంటాయి, కానీ ఇక్కడ ఇండియాలోనే దొరికేటి అక్కడ ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ చాలా రేట్ ఉంటాయి అక్కడికి ఇక్కడికి. మన ఇండియాలో ఉన్నట్టు ఉండే కదా ట్రెడిషనల్ క్లాత్స్ అవన్నీ. ఇక నేనైతే మా ఫ్రెండ్ కోసము లిటరల్గా ఒక 2 to 3 months అయితే షాపింగ్ చేసిన. అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్క దగ్గర కదా, తనకి ఏమేం కావాలో కొన్ని ఆన్లైన్లో షాప్ చేయడము, కొన్ని డీమార్ట్ థింగ్స్, ఇక కొన్ని శారీస్ కూడా ఒకే షాప్లో ఉండే కదా. తనకి ఏంటి ఏం కావాలి అవన్నీ మేము బాగా ఫేస్ చేసింది ఏంటి అంటే తనకి మెయిన్గా శారీస్ కావాలి. ఇంక మళ్ళీ ఇప్పుడు షాపింగ్ మాల్స్లో ఏంది అంటే వీడియో కాల్స్ అట్లా అవైలబుల్ లేదు. చాలా ఇంకా అక్కడ వాళ్ళకి షాప్లో వాళ్ళకి తెలియకుండా వీడియోస్ తీసి కొన్ని ఫొటోస్ పెట్టి అట్లా మన కోసం మనం తీసుకోవచ్చు. కానీ మనకి ఇప్పుడు వాళ్ళకి నచ్చదా ఏంది అనేది తెలియదు. అంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, మనం అంత కష్టపడ్డప్పుడు అనిపిస్తుంది కదా. ఇంకా అంతేకాకుండా మా ఫ్రెండ్కి అయితే ఇంకా అట్లా మేము ఒక 5 to 6 షాప్స్ అట్లా తిరిగి శారీస్ అయితే తీసుకున్నాము. అందులో తనకి 2-3 శారీస్ డౌట్ ఉన్నాయి ఎట్లుంటాయి ఏంది అన్నట్టు. ఇక అయినా కానీ ఇంకా మాకు వీడియో కాల్ ఆప్షన్ అవన్నీ లేవు కదా, ఇక అందుకే కొన్ని ఇక నా ఓన్గానే అట్లా తీసుకున్నా. ఇక తనకి నచ్చుతుందా లేదా అనే డౌట్ ఒకటైతే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అతిపెద్ద టాస్క్ ఏంది అంటే బ్లౌజులు ఎట్లా కుట్టియాలి ఏంది అనేది. బ్లౌజుల విషయానికి కోసం అయితే ఇక తన సైజ్ బ్లౌజెస్ అట్లా ఏం లేవు. తను ఇంకా అక్కడి నుంచి సైజెస్ అవన్నీ ఇట్లా చూసి పంపిస్తే మమ్మీ అయితే స్టిచ్ చేసింది. ఈ శారీస్ ఇవన్నీ నేనైతే లాంగ్ వీడియోలో పెట్టిన షాపింగ్ చేసిన అని అప్పుడు నావనే చెప్పిన. కానీ యాక్చువల్గా అయితే మా ఫ్రెండ్వి ఆన్లైన్ షాపింగ్ అయితే ఇంకా బట్టలు కుర్తాస్ అయితే మింత్రాలో తీసుకున్నా. అంతేకాకుండా తనకి డీమార్ట్లో కొన్ని బెడ్షీట్స్ అవన్నీ ఇక్కడ నుండే కావాలి ఖచ్చితంగా అని అంటే ఇక్కడ నుండే తీసుకున్నాము. స్పైసెస్ అవన్నీ ఇక్కడ నుండే తీసుకున్నాము. ఇక ఇక్కడ వెయిట్ ఏంది అంటే 17.5 అయింది. ఇంకా మాకు 300 to 500 grams తక్కువ అయింది. ఇక అప్పటికప్పుడు మళ్ళీ జీలకర్ర ఆవాలు అట్లా తీసుకొని వచ్చి వేసినాము. మనమైతే ఆల్టర్నేట్గా ఏదైనా దగ్గర పెట్టుకోవాలి, అట్లా అయితే ఎక్కువ తక్కువ అయినా కానీ మనమైతే వేయడానికి ఉండాలన్నట్టు. ఇక ఈ కొరియర్ డీటెయిల్స్ వచ్చేసి మనం ఎక్కువ ఎబో 15-20 kgs వేస్తే అట్లా బెటర్. ఎందుకంటే 5 kgs బిలో 10 kgs అయితే అట్లా రేట్ ఎక్కువ పడుతుంది. మళ్ళీ కొన్ని మనం కొరియర్ చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం మాకు అక్కడికి వెళ్ళాక ఎక్స్చేంజ్ అనేసి ఎక్స్ట్రా 7,000 తీసుకున్నారు వాళ్ళు. ఏం పడవు ఇంతే రేట్ అనేసి అని అన్నారు. ఇక్కడ 14,000 అట్లా కట్టినాక మళ్ళీ అక్కడ వాళ్ళ దగ్గర 7,000-8,000 తీసుకున్నారు. అందుకే ఈసారి అయితే బాగా తెలుసుకొని కొరియర్ అయితే చేసినాము. మధ్యలో ఎక్స్చేంజ్ పడొద్దు అని అనుకున్నాము. ఏమైతే వాళ్ళలేదు, మాకైతే మళ్ళీ డోర్ డెలివరీ అంటే ఇక వెళ్ళిపోయింది ఏం పడకుండా. ఈ వీడియోని అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనీషా పల్లా. ఓకే మరి బాయ్.